ఈరోజు మన వీడియోలో అసలు పూర్తిగా మన దేవుళ్ళ గురించే ఉన్నాయి. టెంపుల్ ఫ్యాట్స్ గురించి, ఇలా గుడికి ఎందుకు వెళ్ళాలి, ఆ కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, ఇలా తిరుమల కొండ గురించి, ఇలాంటి చాలా రకాల అమేజింగ్ ఫ్యాట్స్ గురించి చెప్తాను. మీరు కానీ మన ఛానల్ అయితే ఫస్ట్ చూస్తుంటే మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బిల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇంకా యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. గుడికి ఎందుకు వెళ్తాం? గుడికి వెళ్ళడం మనకు శాస్త్రీయ పద్ధతులు చాలానే చెప్తున్నాయి. ఇలా ఎన్నో శబ్ద తరంగాల వల్ల మనలో బాడీలో కొన్ని పాజిటివ్ ఎనర్జీగా ఉన్నప్పుడు ఉత్తేజంగా ఉంటుంది. అలా ఎందుకంటే గుడికి వెళ్ళడం అనేది ఒక ముక్కుబడి వ్యవహారం కూడా కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనక ఒక శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. భక్తులు గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్న సమయంలో గర్భగుడిలో దీపం కూడా వెలుగుతుంది, కర్పూర హారతి వెలిగిస్తారు, గంటలు మోగుతాయి, తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలు సమకృతమై భక్తుల ఆనందము, ఆరోగ్యం ఇస్తాయి. మనలో దివ్యశక్తి ప్రవేశించి తేజస్సుని కూడా అందిస్తుంది. కనుక ఆలయాలు వెళ్ళడం కాలక్షేపం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు కూడా నిరూపిస్తున్నాయి. గుడికి వెళ్ళేటప్పుడు మనం చెప్పులు బయట తీసేసి వెళ్తాం. అలా చెప్పులు బయట తీయడం వల్ల మనలో కొన్ని పాజిటివ్ ఎనర్జీలు కొన్ని మిస్ అవుతాయి. అందుకనేసి మనం ఎప్పుడు మన పెద్దలు చెప్పులు బయట తీసేసి గుడికి లోపల మళ్ళీ వెళ్ళమని చెప్తారు. మళ్ళీ గుడికి వెళ్ళగానే గంటలు మోగిస్తాం. గంటలు మోగించడం వల్ల మన బాడీలో ఎన్నో రకాల పాజిటివ్ ఎనర్జీలు ఉత్తేజం అవుతాయి. ఇలా చాలా రకాల ప్రయోజనాలు మనం పొందుతాము గుడికి వెళ్ళడం వల్ల. మీరు ఎప్పుడైనా విషయం గమనించారా? అసలు దేవుని ముందర కొబ్బరికాయనే కొట్టడంలో అర్థం ఏమిటి? దాని గురించి అది కొద్దిగా తెలుసుకుందాం. దేవుని ముందర మనం ఎప్పుడు వెళ్ళినా కొబ్బరికాయలు పువ్వులు తీసుకొని వెళ్తాం. కానీ ఇది ఎప్పుడైనా మీరు గమనించారా? అసలు కొబ్బరికాయని ఎందుకు కొడతాం దేవునికి? కొద్దిగా తెలుసుకుందాం. తమ గుణ ప్రధానమైన అహంకారము పెంకును పగలగొట్టాలి, రజోగుణమైన ప్రధానమైన సంపదను అంటే గుజ్జును 10 మందికి పంచిపెట్టాలి, సప్తగుణ ప్రధానమైన నీటిని దేవునికి సమర్పించాలి, ఇలా స్వీకరించాలి. అందుకే మన పూర్వీకులు కొబ్బరికాయని ఎన్నిక చేశారు. అంటే కొబ్బరికాయ మనం తీసుకెళ్ళగానే ఆ పెంకు ఉంటుంది, అదిలో మనలో ఉన్న అహంకారము, కోపం, ద్వేషాలు అన్నిటికీ సమానమైనది. అది దేవుని ముందర మన అహంకారం మొత్తాన్ని పంగలగొట్టడం అనే అర్థం. ఆ గుజ్జును 10 మందికి పంచిపెడతాం, అంటే ప్రసాదంగా అందరికీ పంచిపెడతాం. ఇలాంటి గొప్ప అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కొబ్బరికాయను మన పూర్వీకులు ఎన్నిక చేశారు. కొబ్బరికాయ కుట్టిన తర్వాత కుంకుమ పెట్టాలా వద్దా? దాని గురించి అయితే కొద్దిగా వీడియోలో తెలుసుకుందాం. దేవుడికి నివేదించిన తర్వాత కొబ్బరికాయకి ఎప్పుడు కూడా కుంకుమ అసలు పెట్టకూడదు. నైవేద్యంకు ఎప్పుడు కూడా శుద్ధంగా ఉండాలి, క్లీన్గా ఉండాలి. గుమ్మం వద్ద, కొత్త బండి వద్ద దిష్టి తీసిన తర్వాత సమయంలో మాత్రమే కుంకుమ వేయాలి అంట. దానిని బలి మరణం అంటారు. బలి భూత ప్రేతాదులు అందుకుంటాయి. కనుక భగవంతునికి సమర్పించే కొబ్బరికాయకు కుంకుమ పెట్టకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. అసలు తీర్థాన్ని, దేవుడు ముందర ఇచ్చే తీర్థాన్ని అసలు 3 సార్లు ఎందుకు తీసుకుంటారు? తొలి తీర్థము శరీర శుచికి సంబంధించింది. రెండవది తీర్థము ధర్మ, న్యాయ, ప్రవర్తనకు సంబంధించింది. మూడవ తీర్థము పవిత్రమైన పరమేశ్వని పరమ పదము కొరకు తీసుకుంటున్నాం. ఇలా 3 సార్లు మన తీర్థాన్ని తీసుకుంటున్నాం. నిద్రించే భంగిమలో ఏకైక మహాశివుడి గుడి ఒకటి ఉంది. అది ఎక్కడ అంటే నిద్రించే భంగిమలు అంటే శ్రీ మహావిష్ణువు ఎలా పడుకొని నిద్రించే భంగిమలో ఉన్నాడో అదే విధంగా మహాశివుని గుడి కూడా ఒకటి ఉంది. దాని గురించి అయితే వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనం సాధారణంగా ఏ శివ క్షేత్రానికి వెళ్ళినా మహాశివుడి లింగ రూపంలోనే మనకు దర్శనం ఇస్తూ ఉంటాడు. ఇలా చాలా అరుదైన క్షేత్రాలు మాత్రమే స్వామి విగ్రహ రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాడు. అలాంటి సదాశివుడు శ్రీ మహావిష్ణు మాదిరిగానే సైన భంగిమలో కనిపించే పుణ్యక్షేత్రం ఒకటి ఉంది. అదే సొరటపల్లి. ఇది మన చిత్తూరు జిల్లా నాగాలపురం మండలంలో వెలసల్లుతుంది. ఈ క్షేత్రానికి పేరు రావడం మనకు ఆసక్తికరమైన కథనం ఒకటి ఉందంట. పూర్వ అమృతం కోసం దేవదావనులు క్షీరసాగర మతం చేసినప్పుడు అలహాలం పుట్టింది. ఆ లోకాలను రచించడం కోసం మహాశివుడు ఆ కాలకుట్ట విషాన్ని మింగేశాడు. ఆ విష ప్రభావం కారణంగా ఆయన కొంచెం అమ్మవారి ఒడిలో పడుకుని కొంచెం సేద తీరాడు. ఆ సమయంలో దేవతలంతా అక్కడికి చేరుకున్నారు. సోలంతా దిగి వచ్చిన ప్రాంతానికి సొరలపల్లి అనే పేరు వచ్చింది. కాలక్రమంగా అది కాస్త సోటపల్లిగా మారింది. ఈ క్షేత్రం దర్శించుకున్న భక్తులకి సైన భంగిమల గల శివుడు దర్శించుకోవడం ఒక అనిర్వచితమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్తుంది. మహాశివుడు నిద్రించే భంగిమలో, సైన భంగిమలో ఎలా ఉండి మన భక్తులకి దర్శనం ఇస్తున్నాడు, అదే విధంగా మన మారుతి ఆలయం కూడా మహారాష్ట్ర లోనార్ ప్రాంతంలో కూడా ఉందంట. అదే విధంగా ఎలా పడుకొని ఎలా ఉన్నాడో ఇక్కడ కూడా అదే ఉందంట. ఇది ఇంకో ఆశ్చర్యకరమైన విషయం. అయస్కాంతశీలత నిర్మించబడిన సైన భంగిమలో 9.3 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు గల హనుమంతుని విగ్రహం ఇక్కడ ఒక ప్రత్యేకత. ఇంకో విషయం ఇక్కడ ఏమంటే, ఇలా పడుకొని ఉన్నప్పుడు ఎడమ పాదం, హనుమంతుని ఎడమ పాదం దగ్గర శని కూడా విగ్రహం ఒకటి ఉందంట. దాని గురించి అయితే కొద్దిగా ఇంకో నెక్స్ట్ వీడియోలో పూర్తి వీడియో చేద్దాం. ఇక్కడ సరస్సు 58,000 సంవత్సరాల క్రితం నాటిది. ఇక్కడ ఉల్క ఢీ కొట్టడం వల్ల ఏర్పడింది అన్నమాట.
మీకు ఈ విషయం తెలుసా? అసలు లలిత సహస్రనామం ఎక్కడ పుట్టిందో దాని గురించి అయితే కొద్దిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇది తిరుమయ్యూరులో శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ అన్నా వడే సేవ ముందు ఉన్నది నెయ్యి. అందులో అమ్మవారిని ప్రతిబింబం మనకు పూర్తిగా కనపడుస్తుందంట. ఈ లలిత సహస్రనామం పుట్టింది కూడా ఇక్కడే అని చెప్తున్నారు. ఆ నేతలు అమ్మవారిని దర్శించుకుంటే జీవితాంతం భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్ధలు గొడవలు రాకుండా సంతోషంగా ఉంటారని అమ్మవారి వాక్కు చెబుతుంది. అందరూ తప్పనిసరిగా దర్శించుకోండి. అసలు ఐశ్వర్యం అంటే ఏమిటి? అది ఎలా ఉండాలి? తల్లిదండ్రులను రోజు చూడగలగడం, భార్యాభర్తలు అనుకూలంగా ఉండడం, చెప్పిన మాట వినే సంతానం ఉండడం, రుణాలు లేకపోవడం, మన అవసరానికి తగ్గదనం ఉండడం, ఏదైనా తిని అరిగించుకునే శక్తి ఉండడం, మన కోసం కన్నీరు ఖర్చు మిత్రులు ఉండడం, 10 మందిలో గౌరవించబడడం, ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండడం, ఇలాంటివి ఐశ్వర్యం అంటే. సాధారణంగా ఏ దేవాలయాలకు వెళ్ళినా 3 సార్లు గంటను మోగిస్తాం, లేదా 7 సార్లు మోగిస్తాం. ఇలా మోగించిన తర్వాత అది నిశ్శబ్దంగా ఉండిపోతుంది. అలా కాదంట, ఇక్కడ 108 సార్లు పలికే గంట ఒకటి ఉందంట. అది ఎక్కడ అంటే, మనం ఏ దేవాలయాల గంట అయినా ఒకసారి మోగిస్తే 2 లేదా 3 పరిహారం ప్రతిధ్వనిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే కొద్దిమందికి తెలిసిన విషయం మరొకటి ఉంది. గంటకు ఒక్క పరిహారం మోగిస్తే 108 సార్లు ప్రతిధ్వనిస్తుందంట. ప్రకాశం జిల్లా చినగంజ మండలం సంతావూరు గ్రామంలో ఈ శ్రీ పార్వతి సమేత లింగేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉంది. గర్భగుడిలోని గంటను ఒకసారి మోగిస్తే ఏకంగా 108 పర్యాలు ప్రతిధ్వనిస్తుందంట. 108 సార్లు ఈ గంట ప్రతిధ్వనిస్తుందంట. ఆ ప్రతిధ్వనిలో ఓంకారం స్పష్టంగా మనకు వినిపిస్తుంది. కాశీనాథుని ఆలయం, సంతావూరులోని శివాలయంలో ఉన్న గంట మాత్రమే ఈ విధంగా ఓంకారాన్ని పలుకుతాయి. ఇలా 2 ఆలయాల గంటలను తయారు చేసిన వ్యక్తి ఒకరే. 12వ శతాబ్దంలో గుంటూరు జిల్లా అమరావతికి మొదలు తిరుపతి పట్టణం దాకా చోళరాజు ఆధీనంలో పరిపాలన సాగేది. చోళరాజు తన హయాంలో ఎన్నో ఆలయాలను నిర్మించారు. సంతావూరు శివాలయంలో శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ శివలింగం స్వయంభూ. ఈ ఆలయానికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. 2 నదులు ఉండడం ఒకటైతే, బయట నుంచి కూడా గర్భగుడిలో దేవుడి కోసం వెలిగించిన దీపాన్ని చూడగలడం. ఈ ఆలయం శిల్పకళ ఓ నైపుణ్యం అన్నమాట. పరమశివుడు తలకిందలుగా వేలాడుతూ ఉండే స్వామివారి రూపం ఒకటి ఉంది. అది ఎక్కడ అంటే, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న యనమదురై గ్రామంలో ఉంది. ఈ మహిమాన్విత దేవాలయం ఇక్కడ పరమశివుడు తలకిందలుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటూ పార్వతీదేవిని, కుమారస్వామిని చంటి పిల్లడి రూపంలో ఒడిలి పడుకోబెట్టుకుని ఒకే పట్టం మీద దర్శనమిస్తారు. దానిని సతీశ్వర ఆలయం అని కూడా అంటారు. విషయం తెలుసా? తిరుమల కొండ పైన 66 కోట్ల తీర్థాలు ఉన్నాయనేసి బ్రహ్మపురాణం చెప్తుంది. దాని గురించి అయితే కొద్దిగా తెలుసుకున్నా. ఇక్కడ పుట్టే ప్రతి నీటి బొట్టు తీర్థమే అన్నమాట. అయితే విశేషమైన మాత్రం 64 ఉన్నాయి. కానీ ఈ 9 తీర్థాలలో స్నానం ఆచరించి వెంకన్నను కొలిస్తే మోచన లభిస్తుందంట. ఆ 9 తీర్థాలు ఏమిటంటే, స్వామివారి పుష్కరిణి, పాప వినాశనము, ఆకాశగంగ, కుమారద్వార, తుంబర తీర్థము, రామకృష్ణ తీర్థము, పాండవ తీర్థం, పంచాయుధ తీర్థము, గోగర్భం. ఇవన్నీ స్నానం ఆచరించి భక్తులను శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుందనేసి భక్తుల ప్రగాఢ నమ్మకం ఒకటి ఉంది. 7 కొండల ఎక్కడ వెనక పరమార్థం ఉంది. దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ 7 కొండలు ఏమేమంటే, వృషాద్రి, వృషభరాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి. ఇలాంటి 7 చక్రాలు దాటితే మనకి పూర్తిగా ఆనంద అనుభూతి కలుగుతుందంట. ఆ ఆనంద నిలయం ఎక్కడ ఉందంటే, అది బ్రహ్మస్థానంలో ఉంది. ఆ బ్రహ్మస్థానం అందుకగానే ఆయనకు 7 కొండలపైన మనకి కనిపిస్తూ ఉంటాడు మన వెంకటేశ్వర స్వామి. ఈ 7 కొండలు ఎక్కడ మనక ఒక రహస్యం దాగి ఉంది. ఆ 7 కొండల గ్రామాలలోని 7 కొండలు అన్నీ ఒక మహర్షులకు సంబంధించింది. అక్కడ చెట్లు, పుట్టలు, పచ్చివైన మహర్షులకు అంశాలే, మొత్తం అంశాలే. ఇలాంటి తిరుమల కొండ పుట్టింది, ఇల్లు పుట్టింది ఏది సామాన్యమైనవి కాదంట. అక్కడ ఒక్కొక్క దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. వృషభాద్రి అంటే ఎద్దు. వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటూ ఉంటాడు. దానికి 4 కొమ్ములు ఉంటాయి. ఇది 3 పదాలు: భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు. వాక్కు అంటే శబ్దము, శబ్దము అంటే వేదం, వేదం అంటే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించినప్పుడు మొదటి కుంటును ఎక్కుతాడు. ఇంకా 2వది, ఇది వృషాద్రి అంటే ధర్మము. ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు, నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచి వినడము, చూడడము, మంచి వాక్కు మొదలైన దాని వల్ల ఇహంలోని పరలోకంలోని సుఖాన్ని పొందుతాడు అనేసి చేయడమే వృషాద్రిని ఎక్కడము. ఇక 3వది అంటే గరుడాద్రి అంటే పక్షి, ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం. షడ్ అంటే జన్మం కానిది, ఒక పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మనికి ఒకడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి: పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఈ 6 లేనివాడు భగవంతుడు.
బా అంటే ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు మరియు అంత తానే బ్రహ్మాండము అయిన వాడు. ఆన అంటే ఉన్నవాడు, కళ్యాణ గుణసహితుడు, హేయ గుణరహితుడు. అటువంటి భగవానుని జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రిని ఎక్కటము. ఇంకా 4వది అంజనాద్రి. అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితోని చూడవలసినది మాత్రమే చూసినప్పుడు ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మము ఉందని తెలుసుకోవడమే కంటి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టి. అప్పుడు అంజనాద్రిని దాటుతాడు. ఇది 5వది శేషాద్రి. ప్రపంచం అంతా బ్రహ్మం అని చూశాడు అనుకోండి, వాడికి రాగద్వేషాలు ఉండవు, వాడికి క్రోధము ఉండదు, వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు కూడా చెప్పాడు, తాను కూడా ఇంకొకటి ఉందని అన్నవాడికి భయము, అంతా బ్రహ్మమే అనుకునే వాడికి భయం ఉండదు. ఎప్పుడు ఒకేలా ఉండడం బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితేనే శేషాద్రిని ఎక్కడం. ఇక 6వది వెంకటాద్రి. వే అంటే పాపం, కా అంటే తీసివేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంత బ్రహ్మము చేయిస్తున్నాడు. అందుకని మనకు బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వల్ల కనపడుతూ ఉంటారు. రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని పిచ్చివాడిలా ఒకేలా ఉంటారు. ఆయనకు అర్పణం అనడం అంటూ వంటి స్థితిని కూడా పొందడం వెంకటాద్రిని ఎక్కటము. ఇక చివరిగా నారాయణాద్రి అంటే తుల వ్యవస్థనిస్తూ కూడా అంటే తుల్య వ్యవస్థని కూడా దాటిపోయి తాను బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడమే నారాయణాద్రి. వెంకటాచలంలో 7 కొండలు ఎక్కడం వెనక ఇంత నిక్షేపాలు ఉంచారు. ఈ కారణాలు తెలుసుకోవడం 7 కొండలు ఎక్కడం. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరు కానీ మన ఛానల్ అయితే ఈ విధంగా చూసినప్పుడు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబర్. బెల్ ఐకాన్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మేము చేసే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.